హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏపీ టుడే నుంచి. ఏపీ టుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కొలువు తీరారు. మరి మొట్టమొదటి ఫైల్ మీద నేను సంతకం పెడతాను మెగా డిఎస్సి మీద అని చెప్పి ప్రమాణ స్వీకారం రోజే ఎవరైనా సరే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేస్తారు. మరి మొట్టమొదటి ఫైల్ మీద ప్రమాణ స్వీకారం రోజు సంతకం చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ మరుసటి రోజుకి తిరుపతి వెళ్ళొచ్చి తర్వాత సెక్రటేరియట్ లోకి తన ఛాంబర్ లోకి వెళ్ళిన తర్వాత మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు. మెగా డిఎస్సిని ముఖ్యంగా ముందుగా ఆ యొక్క ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ప్రజలు వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాళ్ళని ఆదరించి బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారో, 164 సీట్లు అంటే ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇచ్చారంటే ప్రజలు ఎంతటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెట్టుకొని ఇచ్చారో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రధానమైనటువంటి హామీల్లో మొట్టమొదటి హామీ మెగా డిఎస్సి. మెగా డిఎస్సి అందరిలాగా నేను దగా డిఎస్సి అనను, కానీ ఇది మైనస్ డిఎస్సి అనాల. మైనస్ డిఎస్సి. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి లౌక్యం తెలియదు, చేసిన పనిని చెప్పుకోవటం ఆయనకి చేత కాదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే గోరంత చేసి కొండంత చెప్పుకోవటం అలవాటు. అది చరిత్ర చెప్పిన నిజం. నేను మారిన చంద్రబాబును అన్నాడు, కానీ ఆయన మారలేదు అనేది ఆయన మొట్టమొదటి సంతకంలోనే అర్థమైపోయింది. ఎందుకంటే మెగా డిఎస్సి అంటే అందరూ ఏమనుకున్నారంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్లమెంట్లోనే సంబంధిత మంత్రి అన్నపూర్ణాదేవి గారు 39,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. దాన్ని పట్టుకొని అందరూ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూడా 30,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత జనసేన పార్టీ నాయకుడైనటువంటి నాగబాబు కూడా 35,000 ఖాళీలు ఉన్నాయి, డిఎస్సి అంటే 6,100 సీట్లు వేస్తారా, 35,000 ఖాళీ ఉంటే 6,100 అని ప్రకటిస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లౌక్యం లేదు, చెప్పుకోవటం చేత కాదు అని ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరి 6,100 నోటిఫికేషన్ తో కూడా కలుపుకొని అయితే సుమారుగా 21,108 పోస్టులు, టీచర్ పోస్టులు తన 5 ఏళ్ల హయాంలో ఇచ్చి ఉన్నాడు. అది ఎలా అంటారా, 2018 అక్టోబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చి మరి మార్చిలో డిఎస్సి పెట్టి అతను పోస్టింగ్స్ ఇవ్వలేకపోయినటువంటి, చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్స్ ఇవ్వలేకపోయినటువంటి ఉద్యోగస్తులకు జగన్మోహన్ రెడ్డి గారు 7,254 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా ఇంకా బాగా వెనక్కి 1998లో అప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1998లో డిఎస్సి పెట్టి ఉత్తీర్ణులైన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని గాలికి వదిలేశారు. వాళ్ళని తీసుకొని 4,584 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2008వ సంవత్సరంలో డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేశారు. అవి ఒక 1,910 ఉద్యోగాలు. అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు వచ్చేసి 507 ఇచ్చారు. స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేసి మరొక 501 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కాకుండా 6,000 ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారు 6,100 కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు అక్షరాల 21,108 ఉద్యోగాలు ఇచ్చాడు టీచర్ పోస్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు అనే విధానాన్ని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లౌక్యం లేదనే మాట ఎందుకు అంటున్నానంటే 1,30,000కు పైగా శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్ తోటి ఒకేసారి, ఎందుకంటే ఒక వ్యవస్థను తీసుకొస్తున్నాడు కాబట్టి ఆ వ్యవస్థ రాష్ట్రం అంతా పెట్టాలి కాబట్టి జిల్లాల వారీగా పెట్టడానికి, ప్రాంతాల వారీగా మాత్రమే పెట్టడానికి వీలు లేదు కాబట్టి ఒకేసారి టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ లో ఎలాంటి అవకతవకలకు లేకుండా, ఆస్కారం లేకుండా, అస్మదీయులకు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేకుండా కంప్యూటర్ మాత్రమే క్యాలిక్యులేషన్ చేసే విధంగా మెరిట్ ప్రకారం మాత్రమే, ప్యూర్ మెరిట్ ప్రకారం మాత్రమే ఉద్యోగాలు వచ్చే విధంగా 1,30,000కు పైగా ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉద్యోగాలని ఒకేసారి 1,30,000 ఇవ్వకుండా 5 ఏళ్లలో సంవత్సరానికి ఒక 35,000 ఇచ్చుకుంటా వచ్చినట్టే, అబ్బా జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తున్నాడు, ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకుండేవాడు. అదేవిధంగా ఈ ఖాళీలు భర్తీ చేయకుండా మరలా ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇచ్చేసి ముందుగా ఈ ఖాళీలు ఇవన్నీ కూడా భర్తీ చేయాలి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక లెక్క శ్వేతపత్రం లాగా ఇచ్చి ఉన్నట్టే, ఆహా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు కదా అని చెప్పేసి అనేవాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది మైనస్ డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కానే కాదు. ఎందుకంటే ఆయన కేవలం 16,347 ఉద్యోగాలని ఆయన మెగా డిఎస్సి ద్వారా ప్రకటించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 21,108 ఉద్యోగాల కన్నా తక్కువే. 21,108 ఉద్యోగాల కన్నా తక్కువే. ఇది నిజం. ఇది మెగా డిఎస్సి ఎలా అవుతుంది? ఇది ఖచ్చితంగా మైనస్ డిఎస్సి అవుతుంది. ఇది మెగా డిఎస్సి కానే కాదు. అదేవిధంగా అమ్మఒడి అయితే నాన్న బుడ్డి అని చెప్పేసి గేలి చేశారు అప్పుడు. ఇప్పుడు అమ్మకు వందనం, నాన్నకు ఇంధనం అని చెప్పేసి వీళ్ళేం గేలి చేయట్లా, ఇవ్వాలని అందరికీ కోరుకుంటా ఉన్నారు. అయితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా, వైట్ కార్డు ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ కూడా చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా, పిల్లల తల్లులకి ప్రతి ఇంటికి ప్రతి తల్లికి కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు అప్పుడే ఆంక్షలు పెట్టేశారు. ఏంటంటే తెల్ల కార్డు ఉంటేనే, ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే. మరి ఎన్ని పోతాయో, ఎంతమందిని ఏరివేస్తారో కాలమే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోవటం చేత కాదు. ఇదే కాదు, ఉద్దానం సమస్య తీసుకోండి. ఉద్దానంలో ఓ విపరీతమైనటువంటి పబ్లిసిటీ గురు శిష్యులు ఇద్దరు కూడా తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఇంత సమస్య ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అనటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్లే సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పందించటం, వెంటనే నేను సమస్యను పరిష్కరిస్తాననటం అని ఆయన ఏం చేశాడంటే తాత్కాలికమైనటువంటి డయాలసిస్ సెంటర్స్ మాత్రమే పెట్టాడు. అంటే కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళకి డయాలసిస్ అవసరం. కొంతమంది నెలకు ఒకసారి చేయాలి, కొంతమంది వారానికి ఒకసారి చేయాలి. అటువంటి డయాలసిస్ చేసేటటువంటి కేంద్రాలను మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. ఏదైతే నీటి సమస్య వల్ల ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వల్ల సమస్య వస్తుందో ఆ సమస్యను పూర్తిగా అధిగమించి నీటిని పైప్ లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్యాంకర్లో నిల్వ ఉంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ శాశ్వత పరిష్కారాన్ని చూశారు. అదేవిధంగా దాదాపు 840 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ లాగా చేసి
అక్కడ శాశ్వతమైనటువంటి హాస్పిటల్ నిర్మించి చక్కటి సౌకర్యాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది శాశ్వతమైనటువంటి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో చెప్పుకోవటం చేత కాలేదు. అరకొరగా పనులు చేసేటటువంటి వీళ్ళేమో మేము చేస్తాం. ఇప్పుడు మెగా డిఎస్సి ఇది విమర్శకులు అన్నట్టు దగా డిఎస్సి కాదు, కానీ మరి చంద్రబాబు వారు పాత ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఇచ్చారు 50,000కు పైగా ఒకేసారి ఉద్యోగాలు. అది మెగా డిఎస్సి అండి. మెగా డిఎస్సి అంటే అది. అంతేగాని దగా చేయటము, మోసం చేయటము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థాయిలో కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోవటము, దాన్ని మెగా డిఎస్సి ఇచ్చాము, మొదటి ఫైల్ మీద సంతకం పెట్టామని చెప్పేసి చెప్పటం, అదేవిధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పదే పదే మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రాయటము, ఇది నిజంగా ముమ్మాటికి యువకుల్ని ద స్టూడెంట్స్ who are interested to become the teachers are in despair. No doubt at all. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉపాధ్యాయులుగా కావాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 6,001 కాకుండా మరొక 10,000 మాత్రమే ఇవ్వటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అసంతృప్తితోటి ఆ యొక్క స్టూడెంట్స్ ఉన్నారు అనేది నిజం. చంద్రబాబు నాయుడు గారు మాట వేరు, చేత వేరు. వాగ్దానం ఇచ్చేటప్పుడు మాట వేరు, దాని కార్యాచరణకు తీసుకొచ్చేటప్పటికి ఆయన చేసేటటువంటి మార్పులు వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రంలో 39,000 సామాజిక పెన్షన్లుంటే అర్హులందరికీ ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 66 లక్షలకు చేర్చారు. ఈ 66 లక్షలు ఉంటాయా, వాటిని కుదిస్తారా అనేది కాలమే చెప్పాలి. ఏది ఏమైనా ప్రజలు ఆశకు లోరయ్యారు, వాళ్ళ మాటలు నమ్మారు. 3,000 కాదు 4,000 ఇస్తామంటే నమ్మారు. మరి ఒక్కరికి కాదు 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామంటే నమ్మారు. 3 ఉచిత సిలిండర్లు అంటే నమ్మారు. మరి ప్రతి మహిళకి కూడా 19 ఏళ్ళు టచ్ అయినటువంటి ప్రతి మహిళకు కూడా 1,500 నెలకి ఇస్తామంటే నమ్మారు. ఇవన్నీ కూడా నెరవేర్చాలి. ఇవన్నిటికి నెరవేర్చకపోతే ప్రతిపక్షం ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ నంబర్తో పని లేదు. ఏది తమిళనాడు రాష్ట్రంలో చూసుకుంటే కేవలం ఒకే ఒక్క జయలలిత గెలిచిన సందర్భం ఉంది, ఒక కరుణానిధి మాత్రమే గెలిచినటువంటి సందర్భం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష హోదా అవసరం లేదు ప్రజల తరపున పోరాడటానికి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రతిపక్ష పార్టీ ఉంటే చాలు, ప్రతిపక్ష హోదా అవసరం లేదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాడాలి. ఇదే విధంగా మైనస్ డిఎస్సిని ఇచ్చేసి మెగా డిఎస్సి అని చెప్పుకున్నటువంటి డొల్లతనాన్ని ప్రజలకు వెంటనే తెలియజేయాలి. ప్రజలకు కూడా వాస్తవాలను ఎప్పటికప్పుడు సత్యాలను తెలియజేయకపోతే అది సమాజానికి చాలా నష్టం చేస్తుంది అనేటటువంటి అంబేద్కర్ విధానాన్ని పాటించాలని చెప్పేసి వినయంగా మనవి చేసుకుంటూ ఉన్నా. మీ మాదిరెడ్డి శ్రీనివాస్.